వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. నమస్కారం. ఈరోజు మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు ఫార్మాట్ కొంచెం భిన్నంగా ఉంటుంది. ఒక క్విజ్ లాగా చేద్దాం. నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. దాని వెనుకున్న కారణాలను కూడా వివరిద్దురుగాని. బావుంది. ఈ పద్ధతిలో విషయాలు ఇంకా స్పష్టంగా అర్థమవుతాయి. కరెక్ట్. మనం ఈరోజు భారతదేశ ఎగుమతి సంసిద్ధతా సూచిక, ప్రపంచ ప్రమాదాల నివేదిక, లానెనా, బ్రిక్స్, ఇంకా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, ఇలా చాలా అంశాలను చర్చిద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. ఓకే, మన మొదటి ప్రశ్న. భారతదేశంలో ఎగుమతి సంసిద్ధతా సూచిక అంటే ఈపీఐని ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఆప్షన్లు: ఏ. వాణిజ్యం అండ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, బి. నీతి ఆయోగ్, సి. ఆర్బీఐ, డి. సెబీ. దీనికి సరైన సమాధానం బి. నీతి ఆయోగ్. నీతి ఆయోగ్. ఎందుకని? ఏంటంటే నీతి ఆయోగ్ ఒక థింక్ ట్యాంక్ కదా. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎగుమతుల విషయంలో ఎంత సిద్ధంగా ఉన్నాయి, వాటి మధ్య పోటీని ప్రోత్సహించడానికి ఈ నివేదికను వాళ్లు ప్రచురిస్తారు. అర్థమైంది. సరే, రెండో ప్రశ్న. అసలు ఈ ఈపీఐ యొక్క ప్రధాన ఉద్దేశమేమిటి? ఇందాక చెప్పినట్టు రాష్ట్రాలు ఇంకా కేంద్రపాలిత ప్రాంతాల ఎగుమతి సంసిద్ధతను అంచనా వేయడమే దీని ముఖ్య ఉద్దేశం. అంటే ఆప్షన్ బి. దీనివల్ల దేశానికి ఏం లాభం? 2030 నాటికి మన దేశం $1 ట్రిలియన్ వాణిజ్య ఎగుమతుల లక్ష్యాన్ని పెట్టుకుంది. ఆ లక్ష్యాన్ని చేరాలంటే ప్రతి రాష్ట్రం తన వంతు కృషి చేయాలి. ఎవరు ఎంత సిద్ధంగా ఉన్నారో ఇది చెబుతుందన్నమాట. ఓకే, మూడవ ప్రశ్న. ఈపీఐ ఫ్రేమ్వర్క్లో ఎన్ని స్తంభాలు అంటే పిల్లర్స్ ఉన్నాయి? ఇందులో మొత్తం 4 స్తంభాలున్నాయి. సో ఆప్షన్ సి 4. అవి ఏంటో క్లుప్తంగా చెప్పగలరా? తప్పకుండా. అవి ఎగుమతి మౌలిక సదుపాయాలు, వ్యాపార పర్యావరణ వ్యవస్థ, విధానం అండ్ పాలన, ఇంకా ఎగుమతి పనితీరు. నాలుగవ ప్రశ్న. ఈ 4 స్తంభాలలో దేనికి అత్యధిక వెయిటేజ్ ఉంది? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. దీనికి సమాధానం బి. వ్యాపార పర్యావరణ వ్యవస్థ. అవునా? నేను మౌలిక సదుపాయాలు అనుకున్నాను. చాలామంది అలాగే అనుకుంటారు. కానీ వ్యాపార పర్యావరణ వ్యవస్థకు ఏకంగా 40% వెయిటేజ్ ఇచ్చారు. మిగిలిన 3ంటికి 20% చొప్పున మాత్రమే. అంటే వ్యాపారం చేయడం ఎంత సులభంగా ఉందనేది చాలా ముఖ్యమన్నమాట. ఖచ్చితంగా. ఐదవ ప్రశ్న. ఈపీఐ కింద ఉన్న ఉపసూచిక ఏది? ఆప్షన్స్లో మానవ మూలధనం, వడ్డీ రేట్లు, స్టాక్ మార్కెట్లున్నాయి. సమాధానం ఏ. మానవ మూలధనం. అంటే స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారా లేదా అనేది కూడా చూస్తారు. సరే, ఈ విభాగంలో ఆఖరి ప్రశ్న. ఎగుమతి సంసిద్ధతలో పెద్ద రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? దీనికి సమాధానం మహారాష్ట్ర. ఆప్షన్ సి. మహారాష్ట్ర మళ్లీ టాప్లో ఉందన్నమాట. అవును. వారి వ్యాపార పర్యావరణ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటమే దీనికి కారణం. ఓకే, ఇప్పుడు మనం తర్వాత విభాగానికి వెళదాం. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2026. 7వ ప్రశ్న. ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ను ఎవరు విడుదల చేస్తారు? దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే WEF విడుదల చేస్తుంది. ఆప్షన్ సి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సరే, 8వ ప్రశ్న. 2026 నివేదిక ప్రకారం స్వల్పకాలంలో అంటే రాబోయే 2 ఏళ్లలో అత్యంత ముఖ్యమైన ప్రపంచ ప్రమాదం ఏది? నివేదిక ప్రకారం జియో ఎకనామిక్ ఘర్షణ. ఆప్షన్ సి. జియో ఎకనామిక్ ఘర్షణ. అవును. దేశాల మధ్య ఆర్థికపరమైన యుద్ధాలు, ఆంక్షలు ఇలాంటివి. ఓకే, మరి 9వ ప్రశ్న. దీర్ఘకాలంలో అంటే 2036 వరకు ఏ ప్రమాదం పెద్దదిగా ఉంటుంది? దీనికి సమాధానం ఏ. తీవ్రమైన వాతావరణ సంఘటనలు అంటే వరదలు, కరువులు, తుఫానులు లాంటివి. పర్యావరణ మార్పుల ప్రభావం దీర్ఘకాలంలో చాలా తీవ్రంగా ఉంటుందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. నిజమే. 10వ ప్రశ్న. ఇందాకన్నారు కదా జియో ఎకనామిక్ ఘర్షణ అని. అసలు దాని అర్థమేమిటి? దీని సింపుల్గా చెప్పాలంటే ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఆర్థిక సాధనాలను వ్యూహాత్మకంగా ఉపయోగించడం. ఆప్షన్ బి. ఉదాహరణకు ట్రేడ్ వార్స్, టెక్నాలజీపై ఆంక్షలు, పెట్టుబడులను నిరోధించడం, ఇవన్నీ దాని కిందకే వస్తాయి. అర్థమైంది. 11వ ప్రశ్న. ఈ నివేదిక ప్రకారం భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన ప్రమాదమేది? మన దేశానికి వచ్చేసరికి అది సైబర్ అభద్రత. ఆప్షన్ బి. సైబర్ అభద్రత నిరుద్యోగం, పేదరికం కన్నా కూడానా? అవును.
మనం డిజిటల్ ఇండియా వైపు వేగంగా వెళ్తున్నాం కదా, దాంతోపాటే ఈ ప్రమాదం కూడా పెరుగుతోంది. మన ఆర్థిక వ్యవస్థ, పరిపాలన అంతా ఆన్లైన్పై ఆధారపడి ఉంది. అందుకే ఇది పెద్ద రిస్క్. ఓకే. 12వ ప్రశ్న. జియో ఎకనామిక్ ఘర్షణ వల్ల వచ్చే తక్షణ పరిణామం ఏది? సరఫరా గొలుసుల అంతరాయం, అంటే సప్లై చైన్స్ డిస్టర్బ్ అవ్వడం. ఆప్షన్ బి. ఉదాహరణకి చిప్స్ కొరత లాంటిదా? కరెక్ట్, అలాంటివే. 13వ ప్రశ్న. ఈ జియో ఎకనామిక్ ఘర్షణను ఎదుర్కోవడానికి నివేదికలు సిఫార్సు చేసిన చర్య ఏది? దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలను పెంపొందించే ఆర్థిక ప్రోత్సాహకాలకు ప్రాధాన్యత ఇవ్వడం. ఆప్షన్ బి. అంటే గొడవల కన్నా సహకారమే మేలని చెప్పడం. సరే, ఇప్పుడు మనం వాతావరణానికి సంబంధించిన అంశంలోకి వెళ్దాం. బర్కేలీ ఎర్త్ వార్షిక ఉష్ణోగ్రత నివేదిక. 14వ ప్రశ్న. లానీనా గురించి సరైన ప్రకటన ఏది? అవును, దీనికి సమాధానం సి. ఇది వాణిజ్య పవనాలను బలపరుస్తుంది, ఇంకా తూర్పు పసిఫిక్లో చల్లని నీరు పైకి రావడానికి కారణమవుతుంది. అంటే ఇది ఈఎన్ఎస్ఓ యొక్క శీతల దశ, కోల్డ్ ఫేజ్ అన్నమాట. అవును, దీనివల్ల సాధారణంగా భారతదేశంలో వర్షాలు బాగా పడతాయి. మరి 15వ ప్రశ్న. ఎల్నీనో మన దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఎల్నీనో దీనికి పూర్తిగా వ్యతిరేకం. అది బలహీనమైన నైరుతి రుతుపవనాలకు, కరువులకు దారితీస్తుంది. అంటే ఆప్షన్ బి. ఇది ఈఎన్ఎస్ఓ యొక్క వెచ్చని దశ, వార్మ్ ఫేజ్. ఓకే. 16వ ప్రశ్న. ఈఎన్ఎస్ఓ యొక్క వాతావరణ ప్రతిరూపం ఏది? అంటే అట్మాస్ఫిరిక్ కౌంటర్పార్ట్. సదరన్ ఆసిలేషన్. ఆప్షన్ బి. అందుకే రెండింటిని కలిపి ఈఎన్ఎస్ఓ అంటే ఎల్ నీనో సదరన్ ఆసిలేషన్ అంటారు. రైట్. 17వ ప్రశ్న. భారతదేశ శీతాకాలంపై లానినా ప్రభావం ఏమిటి? లానినా వల్ల మన దగ్గర సాధారణం కంటే చల్లని శీతాకాలాలు ఉంటాయి. చలిగాలులు కూడా ఎక్కువగా వస్తాయి. సో ఆప్షన్ బి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరుగుతుంది. సరే, ఇప్పుడు మనం చరిత్ర, ఉపాధికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు చూద్దాం. 18వ ప్రశ్న. ఆపరేషన్ పవన్ను ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అంటే ఐపీకేఎఫ్ ఏ దేశంలో నిర్వహించింది? ఇది మన పొరుగుదేశమైన శ్రీలంకలో జరిగింది. ఆప్షన్ బి. ఏ సందర్భంలో? 1987లో జరిగిన ఇండో శ్రీలంక ఒప్పందం తర్వాత అక్కడ శాంతిని నెలకొల్పడానికి మన సైన్యం చేపట్టిన చర్య ఇది. ఓకే. ఇప్పుడు ఉపాధి. 19వ ప్రశ్న. అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ నివేదిక ప్రకారం 2026లో ప్రపంచ నిరుద్యోగ రేటు ఎంతగా అంచనా వేయబడింది? వాళ్ల అంచనా ప్రకారం 4.9%. ఆప్షన్ బి. ఇది చారిత్రాత్మకంగా చాలా తక్కువ రేటు. తక్కువ నిరుద్యోగమంటే మంచి విషయమే కదా? పైకి అలానే అనిపిస్తుంది. కాని 20వ ప్రశ్న చూడండి. 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది కార్మికులు అనధికారికంగా అంటే ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉపాధి పొందుతారని అంచనా? ఎంత? ఏకంగా 2.1 బిలియన్ల మంది. ఆప్షన్ సి. 2.1 బిలియన్లా? అంటే ఉద్యోగముంది కానీ ఉద్యోగ భద్రత లేదు. సరిగ్గా అదే పాయింట్. 21వ ప్రశ్న. భారతదేశ ఉపాధి పోకడల గురించి సరైన ప్రకటన ఏది? మన దేశం గురించి చెప్పాలంటే ప్రపంచ తయారీలో భారతదేశం వాటా 3%. అంటే ఆప్షన్ సి. అయితే పునరుత్పాదక ఇంధన ఉద్యోగాలలో మనం పురోగతి సాధిస్తున్నాం. గ్రీన్ జాబ్స్. 22వ ప్రశ్న. భారతదేశంలో గ్రీన్ స్కిల్డ్ కార్మికులకు డిమాండ్ ఎలా ఉంది? డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది, కానీ సరఫరా తక్కువగా ఉంది. సో ఆప్షన్ సి. సరఫరా కంటే ఎక్కువ. అంటే స్కిల్ గ్యాప్ ఉందన్నమాట. అవును. సరే, ఇప్పుడు దౌత్య సంబంధాల వైపు వెళ్దాం. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం. 23వ ప్రశ్న. భారతదేశం 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఏ సంవత్సరంలో ఆతిథ్యమిస్తుంది? 2026లో. ఆప్షన్ సి. దీని ప్రత్యేకత ఏంటి? ఇది విస్తరించిన బ్రిక్స్ కూటమికి భారతదేశం అధ్యక్షత వహించడం ఇదే మొదటిసారి. రైట్. 24వ ప్రశ్న. ఈ 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం యొక్క థీమ్ ఏమిటి? దీని థీమ్ ఆప్షన్ బి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం. చాలా పెద్ద థీమ్. 25వ ప్రశ్న. 2024లో బ్రిక్స్లో కొత్తగా ఏ దేశాలు చేరాయి? ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ మరియు యుఏఈ. అంటే ఆప్షన్ బి. ఓకే. 26వ ప్రశ్న. బ్రిక్స్ యొక్క ఏ సంస్థ మౌలిక సదుపాయాలు,
సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. అది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఆప్షన్ బి. దీని హెడ్ క్వార్టర్స్ షాంఘైలో ఉంది. 27వ ప్రశ్న. బ్రిక్ అనే పదాన్ని ఎవరు ఏ సంవత్సరంలో సృష్టించారు? దీన్ని జిమ్ ఓనిల్ 2001లో సృష్టించారు, ఆప్షన్ బి. అప్పుడు సౌత్ ఆఫ్రికా లేదు, కేవలం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మాత్రమే ఉండేవి. ఓకే. 28వ ప్రశ్న. విస్తరించిన బ్రిక్స్ ప్లస్ అంటే కొత్త దేశాలు చేరిన తర్వాత దీని గురించి సరైన ప్రకటన ఏది? ఇది ప్రపంచ జనాభాలో 50% కలిగి ఉంది, ఆప్షన్ బి. 50%? అవును, ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది ఈ దేశాల్లోనే ఉన్నారు. అలాగే ప్రపంచ జీడీపీలో 40% వాటా కూడా వేరిదే. చాలా పెద్ద సంఖ్య. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్కొద్దాం. కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి. 29వ ప్రశ్న. గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ 2026 యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? ఇందాకనుకున్నాం కదా, పోటీయుగం లేదా ఏజ్ ఆఫ్ కాంపిటిషన్, ఆప్షన్ బి. 30వ ప్రశ్న. రాబోయే 2 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ర్యాంక్ చేయబడిన ప్రమాదమేది? మళ్ళీ అదే జియో ఎకనామిక్ ఘర్షణ, ఆప్షన్ సి. దీని తర్వాత తప్పుడు సమాచారం, దుష్ప్రచారం ఉన్నాయి. 31వ ప్రశ్న. నివేదికలో వేగంగా పెరుగుతున్న దీర్ఘకాలిక ప్రమాదంగా ఏది గుర్తించబడింది? ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంతరాయాలు, ఆప్షన్ బి. దీనివల్ల ఉద్యోగాలు పోవడం, ఆటోమేటెడ్ యుద్ధాలు వంటివి ప్రమాదాలుగా చూస్తున్నారు. 32వ ప్రశ్న. నివేదిక ప్రకారం భారతదేశపు అత్యంత ముఖ్యమైన జాతీయ ప్రమాదం ఏది? ఇది మళ్ళీ వచ్చింది, సైబర్ అభద్రత, ఆప్షన్ సి. 33వ ప్రశ్న. నివేదికలో ఏ భారతీయ డిజిటల్ చొరవ ప్రపంచ ఉత్తమ అభ్యాసంగా గుర్తించబడింది? మన యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, ఆప్షన్ బి. దీన్ని డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక గ్లోబల్ బెంచ్మార్క్గా ప్రశంసించారు. ఇది మనకు గర్వకారణం. సరే, ఇక ఈ రోజుకి చివరి విభాగానికి వచ్చేశాం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. 34వ ప్రశ్న. 2026 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత? మన ర్యాంక్ 80వది, ఆప్షన్ బి. మెరుగుపడిందా? మెరుగుపడింది. గత ఏడాది 85 స్థానంలో ఉండేది, 5 స్థానాలు మెరుగుపడింది. 35వ ప్రశ్న. 2026లో భారత పాస్పోర్ట్ హోల్డర్లు ముందస్తు వీసా లేకుండా ఎన్ని గమ్యస్థానాలకు ప్రయాణించగలరు? 55 దేశాలకు, ఆప్షన్ సి. 55. ఓకే. 36వ ప్రశ్న. 2026లో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఏ దేశానిది? సింగపూర్, ఆప్షన్ బి. వాళ్ళు ఎన్ని దేశాలకు వెళ్ళొచ్చు? ఏకంగా 192 దేశాలకు వీసా లేకుండా వెళ్ళొచ్చు. వావ్. 37వ ప్రశ్న. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఏ సంస్థ నుండి వచ్చిన డేటాపై ఆధారపడి ఉంటుంది? ఇది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అంటే ఐఐటిఏ డేటాపై ఆధారపడి ఉంటుంది, ఆప్షన్ సి. సరే, ఈ రోజుకు మన ఆఖరి ప్రశ్న, 38వ ప్రశ్న. 2026 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో 2వ స్థానాన్ని ఏ దేశాలు పంచుకున్నాయి? జపాన్ మరియు దక్షిణ కొరియా, ఆప్షన్ ఏ. అద్భుతం. ఈ క్విజ్ ఫార్మాట్లో చాలా విషయాలు చాలా వేగంగా, స్పష్టంగా అర్థమయ్యాయి. అవును, ప్రతి ప్రశ్నకు సమాధానం, దాని వెనుక ఉన్న కారణం తెలుసుకున్నప్పుడు ఆ విషయం బాగా గుర్తుండిపోతోంది. నిజమే. మొత్తానికి ఈరోజు మనం చర్చించిన అంశాలన్నీ చూస్తుంటే ఒకదానితో ఒకటి ఎంతగా ముడిపడి ఉన్నాయో అర్థమవుతోంది. ఖచ్చితంగా. ప్రపంచంలో వస్తున్న మార్పులకు మనం ఎలా సిద్ధంగా ఉండాలనే దానిపై ఇవన్నీ మనకొక దిశానిర్దేశం చేస్తున్నాయి. శ్రోతలకు ఒక చివరి ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈరోజు మనం చర్చించిన ఆర్థిక సంసిద్ధత, పర్యావరణ ప్రమాదాలు మరియు ప్రపంచ సహకారం వంటి విభిన్న అంశాల మధ్య ఉన్న సంబంధాలను ఎలా చూడగలం? ఈ విడివిడి సమాచార బిందువులను కలిపితే రాబోయే సంవత్సరానికి సంబంధించి మనకు ఎలాంటి పెద్ద చిత్రం కనిపిస్తుంది? ఆలోచించండి.